హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న మనం చెప్పుకునే చాప్టర్ ఏంటంటే బ్రిక్ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, బ్రిక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నెక్స్ట్ బ్రిక్ గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, బ్రిక్ని ఎలా టెస్ట్ చేసుకోవాలని ఒక అంశం పైన మనం ఆల్రెడీ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు బ్రిక్ వాల్ హైట్ ఎంత కట్టాలి, ఒక రోజులో ఎంత హైట్ కట్టాలి, కట్టిన తర్వాత దానికి స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి ఇన్ని రోజులు వాటరింగ్ చేయాలి, వాటరింగ్ చేసిన తర్వాత పూర్తిగా వాల్ డ్రై అవ్వడానికి ఎన్ని వారాలు పడుతుంది, మరియు సూపర్ స్ట్రక్చర్ ఒక బిల్డింగ్లో ఒక ఒక రూమ్ యొక్క హైట్ ఎంత ఉండాలి, స్టాండర్డ్ హైట్ ఎంత ఉండాలి అంటే 4 మీటర్ల లేదా 3 మీటర్ల 5 మీటర్ల అనేది ఒక అంశం పైన మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాసనరీ వాల్ హైట్ అంటే బ్రిక్ మ్యాసనరీ వాల్ యొక్క హైట్ ఎంత అంటే యాక్చువల్గా ఒక బిల్డింగ్లో ఒక రూమ్ యొక్క హైట్ అంటే స్టాండర్డ్ హైట్ అనేది ఉంటుందన్నమాట. స్టాండర్డ్ హైట్ వచ్చేసరికి 3 మీటర్స్ అనమాట. ఎంత? 3 మీటర్స్ స్టాండర్డ్ హైట్ ఆఫ్ ది రూమ్ అనమాట. స్టాండర్డ్ హైట్ ఆఫ్ ది రూమ్ 3 మీటర్స్. అయితే ఇప్పుడు ఒక వాల్ ఒక రోజుకి 1 మీటర్ హైట్ మాత్రమే కట్టాలి బ్రిక్ వాల్. ఎందుకంటే మీటర్ హైట్ కంటే ఎక్కువ కడితే ఆల్రెడీ రెడ్ క్లే బ్రిక్ అనేసరికి మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆ వెయిట్ వల్ల ఏంటంటే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన టెక్నికల్గా లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లోడ్ డైరెక్ట్గా హెవీ లోడ్ అనేది ఒక స్ట్రక్చర్ పైన పడకూడదు. సో అంటే 1 మీటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 24 అవర్స్ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఒక వాల్ హైట్ అనేది ఎంత? 3 మీటర్స్ అనమాట. అంటే 3 లిఫ్ట్లో కట్టుకోవాలి. ఫస్ట్ లిఫ్ట్ 1 మీటర్, సెకండ్ లిఫ్ట్ 1 మీటర్, థర్డ్ లిఫ్ట్ వచ్చేసరికి 1 మీటర్. అలా 3 మీటర్లు 3 రోజుల పాటు గోడ యొక్క హైట్ అనేది మనం పూర్తి చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక రెడ్ క్లే బ్రిక్ వాల్ అనేది క్యూరింగ్ అనేది 10 డేస్ కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజులు? 10 డేస్. అలా 10 డేస్ క్యూరింగ్ పీరియడ్ కంప్లీట్ చేస్తే స్ట్రెంగ్త్ అనేది చాలా మంచిగా గెయిన్ చేస్తుంది అనమాట. అలాగే ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేసిన రెడ్ క్లే బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాల్ పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అవటానికి 6 వారాల నుంచి 6 వారాల 4 రోజులు పడుతుంది. 6 వీక్స్ 4 డేస్ అనమాట. అంటే 6 ఏళ్ళు 42 రోజులు ప్లస్ 4 46 డేస్ వరకు అది డ్రై పర్సంటేజ్ అనేది పూర్తిగా డ్రై అవుద్ది అనమాట 46 డేస్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి మనం గోడ అనేది 70% అనేది పూర్తిగా డ్రై అవడానికి 6 వారాల 4 రోజులు అనేది రిక్వైర్మెంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా సరే బిల్డింగ్ యొక్క గోడ నిర్మించే ముందు అక్కడ డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అని ఒక లేయర్ అనేది మనం కాంక్రీట్ మాల్తో వేసుకోవాలన్నమాట. డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది దేనికి వేసుకుంటాము అంటే ఒక గోడ నిర్మించినప్పుడు ప్రారంభించే ముందు డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది 1:5 రేషియోలో మనం అనేది డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ మేకప్ చేసుకోవాలి. ఎలా అంటే సిమెంట్ మోటార్తో తీసుకొచ్చి డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అని వేయాలి. అలా కింద ఒక లేయర్గా వేయటం వల్ల కింద అంటే అక్కడ గోడ ప్రారంభించేటప్పుడు ఈ భాగాన మనం డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది వేసుకోవాలి. దానికి టెక్నికల్ షార్ట్ కట్ DPC డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి. 1:5 రేషియో అనమాట. దాని రేషియో ఎంత? 1:5 రేషియో. ప్రతి పాలిటెక్నికల్ స్టూడెంట్కి ఇది ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. ఇది డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ యొక్క రేషియో ఎంత అంటే 1:5 అనేది మనం చెప్పుకోవాలి అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ వేసిన తర్వాత మెయిన్ డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఇటుకలు ఒక 1 మీటర్ వాల్ అనే మనం రూమ్ డైమెన్షన్ ప్రకారంగా 3 మీటర్స్ వాల్ హైట్ కట్టినాక ఆ లోడ్ అనేది ఈక్వల్గా కింద డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? కింద బీమ్ మీదకి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత బీమ్ నుంచి కాలంకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీమ్, ఇక్కడ ఇది బీమ్ అయితే ఇది కాలం కింద. అంటే ఇటుకల మీద పైన నుంచి వచ్చినటువంటి లోడ్ అనేది సమాంతరంగా కిందకి తీసుకుంటుంది అనమాట. ఏది? డ్యాంప్ ప్రూఫ్ కోర్స్. డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అంటే ఇది DPC
డీపీసీ అంటే ఇదంతా డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది కిందకి లోడ్ యూనిఫామ్గా పంపిస్తుంది. అలా పంపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కాలం మీద పడుతుంది. కాలం నుంచి ఫుటింగ్ నుంచి కింద బేస్మెంట్ వరకు సమాంతరంగా లోడ్ అనేది పంపిస్తుంది అన్నమాట. సో డ్యామ్ ప్రూఫ్ కోర్స్ యొక్క మెయిన్ వర్కింగ్ అది. సెకండ్ వర్కింగ్ ఏంటంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్ యొక్క సెకండ్ వర్కింగ్ ఏంటంటే అలైన్మెంట్ అనేది ఒక లెవెల్గా చూపించడానికి. అంటే మనం ఒక వాల్ ఇక్కడ ఇటుకు గోడ ఇక్కడ కడుతున్నాం కాబట్టి ఈ గోడ కిందన ఉన్నటువంటి ఈ డీపీసీ వేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోడ్ అనేది ఈక్వల్గా కిందకు పంపిస్తుంది. రెండోది వచ్చేసరికి సమాంతరంగా కిందటువంటి స్లాబ్ అనేది ప్రతి 1 మీటర్కి అనేది ప్రతి 1 మీటర్కి 0.2% స్లోప్ ఉంటుంది అనమాట. మనకి అది ఐడెంటిఫై చేయలేం. 0.2% స్లోప్ ఉంటుంది. అలా స్లోప్ ఉండడం వల్ల ఏంటంటే బ్రిక్ వాల్ ఏదైతే ఉందో అది మనకి అలైన్మెంట్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్లోప్ రావచ్చు, లేకపోతే బెండ్ అవ్వచ్చు, ఇంకోటి జరగవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం కింద డీపీసీ వేసుకోవడం వల్ల ఒక లెవెలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రతి కన్స్ట్రక్షన్లో ఒక వాల్ అనేది సూపర్ స్ట్రక్చర్, అంటే దీని మొత్తాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటాం మనం. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్. దీని మొత్తాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారు. ఈ సూపర్ స్ట్రక్చర్ అనేది సమానంగా ఉందా లేదని మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ లెవెల్ అని ఒక ఐటమ్ ఉంటుంది. ఏంటి? స్పిరిట్ లెవెల్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్లంబ్ బాబ్, BOB ప్లంబ్, PLUMB ప్లంబ్, BOB ప్లంబ్ బాబ్. ఓకే, స్పిరిట్ లెవెల్ అనేది ఏంటంటే మనం జనరల్గా స్పిరిట్ లెవెల్ ఎక్కడ వాడుతుంటే ఏదైనా ఒక కాలం మార్కింగ్ కానీ ఒక బీమ్ మార్కింగ్ కానీ చేసేటప్పుడు మనం స్పిరిట్ లెవెల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక వాల్, ఇది గోడ స్టార్టింగ్, ఈ చివరి ఎండింగ్. గోడ కట్టింది సమానంగా ఉందా లేదని ఎలా తెలుసుకుంటాం? సింపుల్గా స్పిరిట్ లెవెల్ అంటే ఒక ట్యూబ్ లెవెల్ ఇక్కడ పెట్టి, ట్యూబ్ లెవెల్ ఇక్కడ వాటర్ పోసి, ట్యూబ్ మొత్తాన్ని తీసుకొచ్చి యువతలో ఒక హైట్, ఒక ఇనీషియల్గా ఇక్కడ ఒక పెగ్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ పెగ్ కాడ నీళ్ళ హైట్ ఎంత వచ్చిందో ఇనీషియల్గా ఆ చివర స్పిరిట్ లెవెల్ కూడా సమానంగా రావాలంటారు. నీళ్ళు ఆ చివర ఈ చివర అనేది వాటర్ లెవెల్ అనేది సమాంతరంగా ఉండేటప్పుడే గోడ అనేది సమానంగా ఉందని మనం కన్సిడర్ చేయగలం. ఇది జనరల్గా మన స్కిల్డ్ మ్యాథ్స్ని యూజ్ చేస్తారు అన్నమాట. స్కిల్డ్ మ్యాథ్స్ అంటే ఒక మేస్త్రి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మేస్త్రి అనమాట. అయితే బిల్డింగ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మీకు చెప్పాలి. ఇప్పుడు బిల్డింగ్లో కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ కింద ఇది PCC వస్తుంది. PCC అనగానే ఏంటి? ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ఏంటి? ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్లో కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది. కోర్స్ అగ్రిగేట్ అనేసరికి శాండ్ వస్తుంది, ఫైన్ అగ్రిగేట్ అనేసరికి మెటల్ వస్తుంది, అంటే రాళ్ళు. ఓకే, నేను దాని గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాండ్ వస్తుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ వచ్చింది, బేస్మెంట్ PCC, తర్వాత ఫుటింగ్స్. ఓకే, మనం సీరియల్ నెంబర్ చెప్తాం చూడండి. 1 బేస్మెంట్, అదర్వైజ్ PCC. నెక్స్ట్ వచ్చేసరికి ఫుటింగ్స్, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అంటే గ్రౌండ్ లెవెల్. ఓకే, గ్రౌండ్ లెవెల్ కిందే కదా మరి ఫుటింగ్స్ కింద PCC ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఏం చేస్తామంటే DPC, అంటే పునాదులు కింద బేస్మెంట్, తర్వాత ఫుటింగ్, తర్వాత పునాదులు వేసిన తర్వాత DPC వేస్తాం. DPC దేనికి ఇక్కడ వేస్తామంటే DPC మీకు చెప్పాను ఆల్రెడీ, అలైన్మెంట్ కోసం వేయచ్చు. నెక్స్ట్ లోడ్ అనే కిందకి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా DPC యూజ్ చేస్తాం. DPCతో పాటు ఇక్కడ DPC ఇంకో పర్పస్ కూడా యూజ్ అవుతాయి. పునాదుల్లో ఉన్నటువంటి కింద నీటి తేమ శాతాన్ని పైకి రాకుండా ఆపగలిగే ఒకే ఒక మెటీరియల్ ఏంటంటే DPC. ఓకే, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ వాల్ అంటాం. ఇది మనకు తెలిసింది. బ్రిక్ వాల్ అంటే ఇటుక గోడ. తర్వాత విండోస్ అనమాట. విండోస్ ప్యారలల్ టు గ్రౌండ్, ఇది విండోస్ కింద వస్తుంది. ఈ పోర్షన్ విండోస్ అనమాట. నెక్స్ట్ విండోస్ తర్వాత వెదర్ షెడ్ అంటే మనం అనుకుంటాం, మీకు తెలిసే స్లాంగ్లో ఏంటంటే వెదర్ షెడ్ అంటే సన్ స్లైడ్ అనమాట. కిటికీ బయట సన్ స్లైడ్ లాగా ఉంటుంది. వాటర్ అనేది ఈ వర్షం నీరు ఏది లోపలికి రాకుండా ఆపగలుగుతుంది. నెక్స్ట్ లింటెల్ అంటే మన ద్వారం పైన ఒక లింటెల్ అని ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా లింటెల్ అనేవి ప్రతిదీ ఇంపార్టెంట్. ఎందుకంటే లింటెల్ అనేది ద్వారం పైన ఒక హోల్లా ఉంటుంది, స్క్వేర్ ఇంటూ స్క్వేర్ షేప్లో ఉంటుంది. దాని సైజ్ వచ్చేసరికి 150 mm/300, 150 థిక్నెస్ ఎత్తు ఉంటుంది, 300 వచ్చేసరికి వెడల్పు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ లింటెల్ యొక్క యూజ్ ఏంటి సార్ అని అడుగుతారు. లింటెల్ యొక్క యూజ్ ఏంటంటే గోడ పైనుంచి వచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బరువు అనేది ఈ డోర్ పైన పడకుండా ఉండటానికి లింటెల్ యూజ్ చేస్తారు. లింటెల్తో పడినటువంటి లోడ్ అనేది
ఈ ఇంపోజ్ లోడ్ ఈ సైడ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏంటంటే డోర్ పైన లోడ్ అనేది పడదు. ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. నేను నెక్స్ట్ టాపిక్ మీకు కాంపోనెంట్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇది స్లాబ్ అంటారు. ఈ పార్ట్స్ని స్లాబ్ అంటారు. స్లాబ్ అంటే ఏంటి సార్ అంటారు. స్లాబ్ అంటే సూపర్ స్ట్రక్చర్, అంటే గోడ మొత్తం కట్టడం పూర్తయిన తర్వాత ఈ స్లాబ్ అనేది మనం ప్లేస్ చేస్తాం. స్లాబ్ అంటే వాట్ ఈజ్ ద స్లాబ్ అంటే స్లాబ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ విత్ సూటబుల్ వాటర్. ఓకే, స్లాబ్ అనేది ఒక మెటల్, శాండ్, సిమెంటు వాడి సూటబుల్ వాటర్ వేసి దాన్ని మిక్సర్గా చేసి ఆ మెటీరియల్ తీసుకొచ్చి స్లాబ్ కింద మనం పోసుకుంటాం. స్లాబ్ అనేది దేనికి పోసుకుంటాం అంటే మన యొక్క షెల్టర్ మేకింగ్ చేసుకునేటప్పుడు రూమ్స్ అన్నీ డివైడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక కప్పు అంటారు. ఆ కప్పు అంటే మీకు అర్థమయ్యే స్లాంగ్లో చెప్పాలంటే ఇంటి పై కప్పు. ఓకే, ఇంటి పై కప్పు ప్లేస్ చేసుకుని దీని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే టెక్నికల్గా చూడాలంటే ప్రతి పాలిటెక్నికల్ స్టూడెంట్కి ఇంపార్టెంట్ అయిన కీ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద స్లాబ్ థిక్నెస్ ఆఫ్ ది హౌస్. ఓకే, ఏదర్ రెసిడెన్షియల్ హౌస్, ఏదర్ కమర్షియల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది 150 mm థిక్నెస్ అనమాట స్లాబ్ థిక్నెస్. ఓకే, ఎంత 150 mm స్లాబ్ థిక్నెస్. నెక్స్ట్ స్లాబ్ తర్వాత పారాపిట్ వాల్ అంటే ప్రహరీ గోడ యొక్క హైట్ ఎంత అని అడుగుతారు. పారాపిట్ వాల్ యొక్క మినిమం హైట్ ఎంత అని అడుగుతారు. హైట్ వచ్చి 0.9 మీటర్స్. అంటే ప్రహరీ గోడ యొక్క అడుగుల్లో చెప్పాలంటే 3 అడుగులు హైట్. ప్రహరీ గోడ యొక్క మినిమం హైట్ వచ్చేసరికి 3 అడుగులు. నెక్స్ట్ కోపింగ్ అంటారు. కోపింగ్ అంటే ప్రహరీ గోడ తర్వాత మన పల్లెటూరులో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇలా ఒక పిల్లర్ ఇంటి పైన 2వ ఫ్లోర్ కట్టుకోవడానికి పిల్లర్స్ పైన వదులుతారు. పైన వదిలినాక మేము ఏం చేస్తాం, ఇలా కప్పులా ట్రయాంగిల్ షేప్లో కప్పులాగా ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేయడానికి కారణం ఏంటంటే స్లాబ్ పైనుంచి సమాంతరమైన లోడ్ అనేది కిందకి పడటానికి. నెక్స్ట్ వచ్చేసరికి వర్షం నుంచి, విండ్ నుంచి, దీని నుంచి ప్రొటెక్షన్. అంటే ఏదైనా ఎన్విరాన్మెంటల్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే, అంటే వాతావరణ శాఖలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు వర్షం అనేది అతిగా కురవటం వల్ల ఆ కాలమ్స్ మీద వాటర్ పడితే సెగ్రిగేట్ అయిపోతుంది. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ తుప్పు పట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ఫ్రమ్ సీపేజ్. అంటే సీపేజ్ అంటే ఏంటి, ఏదైనా వాటర్ నానటం గట్రా జరుగుతుంది కదా, అది కాలం ద్వారా కిందకి తెక్కకుండా ఈ క్యాప్ అనేది ఆపుద్ది అనమాట. సో కోపింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ బిల్డింగ్స్లో మనం స్టార్టింగ్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాం, ఎర్త్ వర్క్ ఫస్ట్ 1, రెండోది వచ్చేసరికి ఫౌండేషను, తర్వాత బేస్మెంటు, తర్వాత సూపర్ స్ట్రక్చరు, తర్వాత ఫామ్ వర్క్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్ వాల్. ఈ ఫామ్ వర్క్ అంటే ఏంటో కూడా నీకు చెప్తాను. ఏదైనా ఇల్లు ప్రారంభించే ముందు పునాదుల స్థాయి నుంచి స్లాబ్ స్థాయిలో గోడ కట్టాలనుకుంటే పరంజీ అనేది ఒక ఉంటుంది. పరంజీ అంటే వుడెన్ మెటీరియల్ అనేది కట్టుకుంటూ దాన్ని ఫామ్ వర్క్ మేకప్ చేసేసి విత్ థ్రెడ్తో కడతారు. ఏదరు స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఎంఎస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని స్కఫోల్డింగ్ అంటారనమాట. ఏంటి స్కఫోల్డింగ్ SCOFFOLDING స్కఫోల్డింగ్. ఓకే, స్కఫోల్డింగ్. ఓకే, బిల్డింగ్స్లో ఎప్పుడన్నా సరే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మొదటగా మనం చూడవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ సాయిల్ ఎలా ఉంది, సాయిల్ కండిషన్ ఏంటి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సైట్లో ఇల్లు కట్టడానికి సరిపడగా లిఫ్ట్ లీడ్ దగ్గరలో ఉన్నాయా, అంటే ఎక్కడి నుంచో ఇసుక తీసుకురావడానికైనా మెటల్ తీసుకురావడానికైనా రావాల్సినటువంటి దారి బాగుందా లేదా దానికి అన్లోడ్ చేయడానికి మెటీరియల్ సఫిషియెంట్గా ఉందా లేదా, ఎండ నుంచి వాన్ నుంచి రక్షణ కల్పించడానికి మెటీరియల్ స్టాకింగ్ పాయింట్ చేయడానికి, స్టోర్ చేయడానికి సూటబుల్ ప్లేసా కాదా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లు కట్టేటప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వడం మంచిదా లేకపోతే మనం సొంతంగా కట్టుకోవడం మంచిదా అనే టాపిక్ పైన నెక్స్ట్ క్లాస్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిల్డింగ్స్లో కాంపోనెంట్ వైజ్ మీకు చెప్పాను. బట్ ఏంటంటే ఇంకా మీకు కాంపోనెంట్ పార్ట్స్ గురించి అనలైజ్ చేసి నేను నెక్స్ట్ క్లాస్లో అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.